హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు అయితే మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించానండి. అన్నీ కూడా చిన్న చిన్న ప్రోడక్ట్స్ అనమాట. 100 రూపీస్ లోపువేనండి. అన్నీ కూడా 1-2 వస్తువులు మాత్రం 120, 150 అలా పడ్డాయి. మిగతా అన్నీ కూడా బిలో 100 రూపీసేనమాట. వీటిలో మీకు కూడా ఏవైనా కొన్ని ప్రోడక్ట్స్ కనుక ఉపయోగపడినట్లయితే మీరు కూడా తెప్పించుకుంటారన్న ఉద్దేశంతో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను ఏ వస్తువులకి సంబంధించి కూడా నేను ఏవి కూడా ప్రమోట్ చేయట్లేదండి. నేను తెప్పించుకున్నాను కాబట్టి అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మాత్రమే వీడియోస్ పెడుతున్నానే తప్ప నేను ఏ ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. ఈ విషయం అందరూ గమనించాలి. మరి మీకు ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ వస్తువుల్లో ఏవైనా నచ్చినట్లయితే మీరు తెప్పించుకోవాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తానండి. మీకు ఏమన్నా కావాలి, నచ్చాయి అనుకుంటే మీరు కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అసలు ఏ ప్రోడక్ట్స్ ఏంటి అన్నది కూడా తెలియదు అనమాట నాకు. మరి ముందుగా స్ప్రే బాటిల్ అండి. ఇది ఆయిల్ స్ప్రే అనమాట. వావ్, భలేగా ఉందండి బాటిల్ అయితే. అసలు ఎంత క్యూట్ ఉందో. గ్లాస్ బాటిల్ అండి ఇది. మనం దీన్ని చక్కగా సెట్ చేసుకోవాలి, నిదానంగా సెట్ చేసుకోవాలి. చూసారా, స్ప్రే బాటిల్ అనమాట. మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకుంటూ ఉంటాము, కానీ తెలియకుండానే ఆయిల్ పడిపోతూ ఉంటుందండి. అందువల్ల నేనైతే ఈ స్ప్రే బాటిల్ అయితే తెప్పించాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చూడటానికి ఎంత క్యూట్గా ఉందో. క్వాలిటీ కూడా బాగుందండి. పెద్ద ప్రైస్ కూడా ఏం పడలేదు మనకి. నేను ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఏదైనా నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు. ఈ యొక్క ఆయిల్ స్ప్రే బాటిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అస్సలు మిస్ చేయొద్దు మీరు. ఏం తెప్పించానో కూడా గుర్తులేదు, చాలా రోజులైందనమాట. వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఏవి కూడా నేను ఓపెన్ చేయలేదు. ఓకే, వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్ అండి ఇది. మామూలుగా వాటర్ బాటిల్స్ క్లీనింగ్ అంటే ఇంత పొడవుగా వస్తుంది బ్రష్. ఇది వచ్చి క్యాప్స్ క్లీన్ చేసుకునేదండి. చూసారా, ఇటువైపు వాటర్ బాటిల్కి మనము ఇలాగ పెట్టి క్యాప్కి ఇలా క్లీన్ చేసామంటే ఆ క్యాప్స్ కావచ్చు, వాటర్ బాటిల్ పైన కార్నర్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ డస్ట్ ఇరుక్కొని పోతూ ఉంటుందండి. అవి క్లీన్ చేసుకోవడానికి అనమాట. అండ్ అలాగే 3-in-1 అండి ఇది. ఇట్లా ఒక రకంగా క్లీన్ చేయొచ్చు, దీంతో ఒక రకంగా క్లీన్ చేయొచ్చు. ఇది చూసారా, మనం దీన్ని ఇలా టర్న్ చేసామంటే ఇటువైపు ఇంకొకటి వస్తుంది అనమాట. ఇలాగా 3-in-1 అండి. చూసారా, అసలు బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది. మనకి వాటర్ బాటిల్స్ అయితే నీట్గానే ఉంటాయి, కానీ ఆ క్యాప్స్ కానివ్వండి, ఆ వాటర్ బాటిల్స్ పైన కార్నర్స్ ఉంటాయి కదా, అవే ఎక్కువగా మురికి పట్టేసి పాడైపోతూ ఉంటాయి. బాగా యూజ్ అయ్యేటటువంటి వస్తువు అండి. పెద్ద కాస్ట్ కాదు, ఇది కూడా చాలా తక్కువ కాస్టే. నేను ఎంత కాస్ట్ అనేది కరెక్ట్గా నాకు గుర్తులేవు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. నేను మీకు డిస్ప్లే మీద ఏవి ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను డిస్ప్లే పైన ఇస్తూ ఉంటాను, మీరు చూడండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ ఇది వచ్చి దేవుడి మందిరంలో కొబ్బరికాయ పగలగొట్టుకోవడానికని పెట్టానండి. ఇది చూస్తే ఇంత గద్దొచ్చింది. దీంతో కొబ్బరికాయ పగులుతుందా లేదా అన్నది నాకు డౌట్. అయితే ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనకి ఇది కొబ్బరి పగలగొట్టడానికి. అండ్ అలాగే ఇక్కడ చూసారా ఎంత షార్ప్గా ఉందో. ఇందులో నుంచి మనం దీంతో కొబ్బరి కూడా తీయొచ్చు అనమాట, చిప్పలో నుంచి. వెయిట్ అయితే ఉంది కానీ చాలా చిన్నదిగా ఉందండి. పగులుతుందో లేదో. నాకు దేవుడి మందిరంలో పూజ చేసేప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏదన్నా ఉందంటే కొబ్బరికాయ పగలగొట్టడమే. ఇప్పటికి కూడా నాకు కొబ్బరికాయ పగలగొట్టడం చేత కాదండి. ఎన్ని రకాలు ఉన్నాయో కొబ్బరికాయ పగలగొట్టడానికి అన్నీ తెప్పించాను. ఇప్పుడు ఫైనల్గా ఇది కూడా తెప్పించాను. చూడాలా, దీంతో అయినా నా యుద్ధం ముగుస్తుందేమో చూడాలి, దీంతో అయినా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. బాగుంది, కానీ నాకు ఎందుకో చిన్న సైజ్ అనిపిస్తుంది. దీంతో కొబ్బరికాయ పగులుతుందా అన్న డౌట్ కూడా ఉంది. చూద్దాం, ట్రై చేద్దాము. దీంట్లో ఏ ప్రోడక్ట్ ఉందో తెలీదు, అణిగిపోయి ఉంది మొత్తం. అయితే
ఓకే, టైల్స్ క్లీనింగ్ చేసుకునేటటువంటి బ్రష్ అండి ఇది. టైల్స్ క్లీన్ చేసుకోవడం కోసం నేను ఈ బ్రష్ అయితే తెప్పించాను బాత్రూంలో అండ్ అలాగే కిచెన్లో అనమాట. ఇది మనకి ఈ ముందు ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ అయితే మనకి ఎలా కావాలో అలాగా ఇలాగ రొటేట్ అవుతుందండి. చూసారా, ఇలా అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా క్లీన్ చేయవచ్చు అనమాట. ఇది వచ్చి టైల్స్ క్లీన్ చేసుకునేటటువంటి బ్రష్. ఓకే, నాట్ బ్యాడ్ అండి, బాగానే ఉంది క్వాలిటీ. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఆ విషయంలో అయితే డౌటే అవసరం లేదు. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇదేందో ఇంకా చాలా చిన్న పార్సెల్ ఇది. అసలు ఏమైంది ఇంత చిన్నది? ఓకే, కౌంటింగ్ మిషన్స్ అండి. ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి, నవరాత్రులు వస్తున్నాయి అండ్ అలాగే కార్తీక మాసం కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి కౌంటింగ్ మిషన్ అండి. బై 1 get 1 అనమాట. ఇవి రెండు కలిపి తెప్పించాను. అంటే నేను ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తాను అనమాట. ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది, అప్పటికప్పుడు కావాలంటే వెతుక్కోవడం కష్టం అయిపోద్ది. కౌంటింగ్ మిషన్స్ అనమాట. కౌంటింగ్ మిషన్ అన్నకంటే ఇది రింగ్ అండి, ఫింగర్కి పెట్టుకునేటటువంటి రింగ్ అనమాట. నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చాలా తెప్పించానండి, అవి ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాను, మళ్ళీ అవసరం అనేప్పటికీ మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను అనమాట. మతిమరుపు బాగా ఎక్కువైపోయిందండి. ఓకే, ఇవి మనం ఏదైనా ఫేషియల్స్ కానివ్వండి, ఏదైనా ఫేస్ మసాజ్ చేసుకునేప్పుడు యూస్ చేసుకోవడానికి చిన్న బ్రషెస్ అండి. అంటే ఈ నోస్ పార్ట్ ఇవన్నీ కూడా స్క్రబ్బర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి స్క్రబ్బర్ బ్రషెస్ అండి. మీకు జూమ్లో చూపిస్తాము. ఇవి పెద్ద కాస్ట్ కాదు, బాగా యూజ్ అవుతాయండి. అయితే చూసారా, స్క్రబ్బర్ లాగా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. మనం ఏదైనా నోస్కి కానివ్వండి, చిన్కి, ఇలా ఫేస్ మీద ఏవైనా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉన్నప్పుడు దీంతో మనం మసాజ్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఫేస్. అందుకోసంగా ఇది తెప్పించాను. ఇది వచ్చి కిచెన్లోకి స్టీల్ చాట్ అండి. ఆల్రెడీ దీనికి ముందు ఒకటి తెప్పించాను, ఇది సెకండ్ అనమాట. ఇది ఇంకొకటి సెకండ్ పీస్. ఇది చాలా బాగుందండి, స్టీల్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ స్టీల్ చాట ఎందుకు తెప్పించాను అనుకుంటున్నారు? ప్లాస్టిక్ చాటలండి రోజుకి ఒక చాట చొప్పున మా బిట్టుగాడు మొత్తం కొరికేస్తున్నాడు అనమాట. ఒక్కటి కూడా బ్రతకనివ్వట్లేదు, ఒక్క చాట కూడా బ్రతకనివ్వట్లేదు. అందువల్ల నేను ఈసారి అన్నీ కూడా స్టీల్వి తెప్పించాను. దీనికి ముందు ఒకటి తెప్పించాను, అది బాగుంది అని ఇంకొక పీస్ కూడా తెప్పించాను అనమాట. చాలా బాగుందండి స్టీల్. మనం ఒక్కసారి కానీ కొన్నామంటే ఎన్ని ఇయర్స్ వస్తుందోనండి స్టీల్ చాట మాత్రం. మెయిన్ ఈ స్టీల్ చాటకి ఈ కార్నర్ ఉంటుంది చూసారా, ఎంత బాగుందోనండి. మనం చీపురుతో ఇలా చిమ్మినప్పుడు నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. మామూలుగా ఈ ప్లాస్టిక్ చాట్లకి ఇక్కడ కొంచెం హైట్గా, కొంచెం డౌన్గా, వంకర్ టింకర్లుగా ఉంటుంది అనమాట ఈ కార్నరు. అప్పుడు చాటలోకి మనం ఎత్తాలంటే సరిగా రావట్లేదు. చాలా బాగున్నాయండి ఈ స్టీల్ చాట్లు మాత్రము. లైఫ్ ఇవి ఒక్కసారి తెచ్చి చాలా ఇయర్స్ వస్తాయండి మనకి. ఇవి కిచెన్ అండ్ బాత్రూమ్స్లోకి ర్యాక్స్ అండి. నేనైతే బాత్రూంలో కన్నా తెప్పించాను అనమాట. ఇది ఎక్కడండి బాబోయ్, చీలలు కొట్టాలంటే ఆ టైల్స్ మీద అదొక పెద్ద పని అయిపోతుంది అనమాట. అందువల్ల చీలలు కొట్టే పని లేకుండా ఇలా చక్కగా స్టిక్కర్స్ వచ్చేస్తున్నాయండి. ఈ స్టిక్కర్స్ అయితే మనకి సిమెంట్ గోడల మీద, సున్నం కొట్టిన గోడల మీద అయితే సెట్ అవ్వవండి. ఏదైనా ఇలాంటి ప్లైవుడ్ మీద కావచ్చు, ప్లెయిన్గా ఉండే టైల్స్ అండి. మళ్ళీ ఎగుడు దిగుడుగా ఉండే టైల్స్ మీద అయితే నిలబడలేదు. ప్లెయిన్గా ఉండే టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ మీద కానివ్వండి, మార్బుల్స్ మీద కానివ్వండి, అలాంటి వాటి మీద మాత్రం బాగా చక్కగా అంటుకుంటున్నాయండి. చూసారా, ఇలా వీటికి మనము ఇక్కడ గమ్ వేసి అంటించి పెట్టేసుకున్నామంటే చీరలు కొట్టే పని ఉన్నది అనమాట బాత్రూంలో. ఇవి 2 వచ్చాయండి సెట్. నేను బాత్రూంలో
అవసరం అని తెప్పించాను అన్నమాట. బాగున్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, ఆ విషయంలో డౌటే అవసరం లేదు. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, అడాప్టర్ అండి. మా ఇంట్లో ఎన్ని అడాప్టర్లు తెప్పించినా సరిపోవట్లేదు. ఇదిగోండి 3+1 మల్టిపుల్ అడాప్టర్ అంట కాదు, అడాప్టరే. బాగుంది, బట్ అంత వెయిట్ అయితే లేదు కానీ ఓకే. అంటే ప్లేస్ తక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఇలా ఉండే అడాప్టర్స్ ఉన్నాయన్నమాట, కానీ ఇటు ప్లేస్ తక్కువగా ఆక్యుపై చేయాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ అండి. ఇలాగా సన్నగా ఉందన్నమాట. ఇలా పెట్టేసామంటే మనం వరుసగా ఏవి కావాలన్నా ఇలా నిలువుకున్నాయి కాబట్టి ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇది బాగుంది, అడాప్టర్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఇది కిచెన్ క్లీనింగ్ అండి. నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట ఇది కిచెన్ క్లీనింగ్ కి సంబంధించి. ఇదేదో కొంచెం వెరైటీగా వచ్చిందండి ప్యాకింగ్. దీంట్లో కొన్ని శాచెట్స్ ఇచ్చాడనమాట. ఇలాగా ఓపెన్ చేస్తాను. మామూలుగా మనం కిచెన్ క్లీనింగ్ అంటే లిక్విడ్స్ వస్తూ ఉంటాయి, చూస్తుంటాము, పౌడర్స్ వస్తాయి లేదా లిక్విడ్స్ వస్తాయి. కానీ ఇది ఎందుకో కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. కొంచెం ఈ మధ్య ఇప్పుడే అనమాట నేను చూడడం ఈ టైప్. అయితే ఇదేదో ఫ్రీగా ఇచ్చాడండి, గ్లాస్ క్లీనింగ్ అంట. గ్లాస్ క్లీనింగ్ కి సంబంధించి ఇదేదో ఫ్రీగా ఇచ్చాడు అనమాట. చూద్దాం, అసలు నాకు కూడా తెలియదు ఇది ఎలా వచ్చింది, దీంట్లో ఏమున్నాయి అన్నది. చూసారా, ఇలాగ కొన్ని శాచెట్స్ ఇచ్చాడు. 3 అనుకుంటా, 3 ఇచ్చాడు. ఇదిగోండి, ఇలాగా స్ప్రే బాటిల్ ఒకటి ఇచ్చాడు. ఇలాగా స్ప్రే బాటిల్ లాగా ఒకటి ఇచ్చాడు. ఇవిగోండి, ఇలా కొన్ని ఇచ్చాడు. హౌ టు యూజ్ అంటే మనం ఇది కట్ చేసి ఈ డబ్బాలో వేసేసి కొన్ని వాటర్ అండి, ఇక్కడ క్వాంటిటీ ఇచ్చున్నాడు అనమాట. ఎన్ని వాటర్ అనేది ఎక్కడో ఇచ్చున్నాడు. అన్ని వాటర్ని కూడా వేసేసి మనం బాగా షేక్ చేసి స్ప్రే చేసుకుని క్లీన్ చేయడమేనమాట. ఇలాగా 3 ప్యాకెట్స్ ఇచ్చున్నాడు. నేను ఈ కిచెన్ క్లీనింగ్ చాలా వెరైటీస్ చూశాను, కానీ ఈ టైప్ మాత్రము ఇప్పుడే కొత్తగా చూశానండి. నాకు ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది. కొత్తగానే ఉంది ఇది నిజం చెప్పాలంటే. అందువల్ల ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. చూద్దాము. నేను ఒకసారి ఇది ట్రై చేసేప్పుడు కూడా ఒక చిన్న షార్ట్ వీడియో తీసి కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ఒకవేళ బాగుంటే మీరు కూడా తెప్పించుకుంటారు కదా అని. ముఖ్యంగా ఇంట్లో మొత్తంలోకి ఎక్కువగా మట్టి అయిపోయేది కిచెనేనండి. ఆ కిచెన్ క్లీనింగ్ కోసం ఎన్ని వాడుతుంటామో ఆడవాళ్ళము. ఇదైతే మాత్రం కొత్త ప్రోడక్ట్ అండి, నేను ఇప్పుడే చూశాను. ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను రేపు ఒక షార్ట్ అయితే తీసి పెడతాను. ఇది మాత్రము నైట్ ఓట్స్ చేసుకునేటటువంటి బౌల్ ఏమో అనుకుంటున్నాను నేను. ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకునేటటువంటి బౌల్ ఏమో అన్నది నాకు డౌట్. అదే అయ్యి ఉంటుంది. గ్లాస్ బౌల్ అది, అందుకే ఇంత ప్యాకింగ్ కూడా ఇచ్చినట్టున్నాడు. ఇది ఎలా ఉందో ఏంటో లోపల. మా అమ్మ ఎక్కడెక్కడ ఎత్తేసేసిందో లోపల, దీని పరిస్థితి ఏంటో. రిటర్న్ కూడా అయిపోయి ఉంటుంది. దేవుడా పగిలిపోకుండా ఉంటే చాలు. ఉల్టా తీసాను. ఓకే, ప్రోడక్ట్ అయితే పగిలిపోలేదు, ఆ విషయం వరకు ఇబ్బంది లేదు. ఓవర్ నైట్ ఓట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే గిన్నెలో వేసుకున్నా ఉంటాయండి. కొంచెం ఇలాంటివి కొత్త కొత్త వస్తువుల్ని మనం తెచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి అదొక తృప్తి అన్నమాట. ఖచ్చితంగా దీంట్లో నానబెట్టుకుని తినాలి అన్న ఉద్దేశంతో అయినా మనం డైట్ చేస్తామండి. ఈ కలర్ నచ్చలేదు నాకు, ఈ మూత కలర్. ఏదైనా బ్లూనో పింకో ఇచ్చి ఉండొచ్చు కదా, ఈ కలర్ ఏం బాగాలేదు. దీనికి ఒక స్పూన్ కూడా ఇచ్చాడండి, ₹10 బరువు కూడా లేదు ఈ స్పూన్ అయితే. ఇదిగోండి, ఇలా భలేగా ఉంది. ఈ బౌల్ కోసమైనా కొన్ని రోజులు ఓట్స్ తింటాను అనమాట నేను. బాగుంది, డైట్ చేసే వాళ్ళకి బాగుంటుంది. గ్లాస్ అండి ఇది, గ్లాస్ బౌల్ అనమాట. ఈ కలర్ ఒక్కటే నాకు ఎందుకో నచ్చలేదు. నచ్చకపోయినా ఇంక ఇప్పుడు ఏం చేయలేను.
కొన్ని రోజులు వాడుకుని పక్కన పెట్టడం తప్ప. ఆ కలరే బాగోలేదు అస్సలు. అండ్ ఇది వచ్చి వాల్ క్లాక్ అయి ఉంటుంది, ఇంత వెడల్పుగా వచ్చిందంటే. అదే ఎన్ని వాల్ క్లాక్స్ తెప్పిస్తున్నాను తెలుసా అండి. ఎన్ని వాల్ క్లాక్స్ తెప్పించినా కొన్ని రోజులే పనిచేస్తున్నాయి, తర్వాత పని చేయట్లేదు. అవి ఎందుకనేది అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఎన్ని వాల్ క్లాక్స్ అంటే ఇదిగోండి. మ్యాక్సిమం నేను పెట్టినటువంటి ప్రోడక్ట్స్ వీడియోస్లో ఇప్పటికి ఇది 4వ 5వ అనుకుంటా వాల్ క్లాక్స్ చూపించడం నేను. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, నైస్. నిజంగానే ఎందుకు పని చేయట్లేదనేది తెలియట్లేదండి. ఒకప్పుడైతే ఎంత బాగా పని చేసేవో. కంపెనీవి తెచ్చినా పని చేయట్లేదు. అంత మాత్రం పని చేయని దానికి కంపెనీవి అయితే ఏంటి, లోకల్ అయితే ఏంటి అని నేను కంపెనీవి తేవడం మానేశాను. అవి రిపేర్ చేయించే డబ్బులకి కొత్తవి వచ్చేస్తాయన్నమాట. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ అండి, ఇది మాత్రం నేను మీషో కాదు అమెజాన్లో తెప్పించాను. ఓకే, ఇది కూడా కిచెన్ క్లీనింగ్కి సంబంధించిన ప్రోడక్టేనండి. ఎస్పెషల్లీ టైల్స్ క్లీన్ చేసుకోవడం కోసం తెప్పించుకున్నానండి నేను. ఇది హార్పిక్, రెడ్ కలర్ హార్పిక్ సరిగా పనిచేయట్లేదు ఈ మధ్య. ఎందుకో అంత యూజ్ అవ్వట్లేదు అనిపించింది రెడ్ కలర్ హార్పిక్ నాకు. అందువల్ల ఈసారి వేరే ప్రోడక్ట్ అయితే తెప్పించాను. నేను వీటికి సంబంధించిన రివ్యూస్ అన్నీ కూడా చూసే పర్చేస్ చేస్తాను అనమాట. ఈ వస్తువు అని కాదండి, ఏ వస్తువులైనా కూడా నేను అన్ని రివ్యూస్ చూసి ఎలా ఉన్నాయి ఏంటి, అవి ఒకవేళ యూట్యూబ్లో వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని ఉంటే ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, అన్ని రకాలుగా కూడా నేను రివ్యూస్ అన్నీ చూసి రేటింగ్ చూసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తెప్పించుకుంటూ ఉంటాను. వాటిలో కొన్ని మన టైం బాగోలేకపోతే సరిగా రావన్నమాట. మ్యాక్సిమం సరిగా రాని వస్తువుల్ని నేను రిటర్న్ చేసేస్తానండి. మీకు చూపించేది కూడా తక్కువే. ఇప్పుడు అన్నీ కూడా మీ ముందే అన్బాక్సింగ్ చేశాను కాబట్టి వీటిలో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవని డైరెక్ట్గా మీకే చెప్పేశాను. మ్యాక్సిమం ఈరోజు నేను చూపించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయండి, నిజంగానే చాలా బాగున్నాయి. తక్కువ ప్రైజెస్లోనే తెప్పించాను. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు ఏవైనా నచ్చి తెప్పించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి నేను పెట్టినటువంటి ఆ లింక్ మీద మీరు ఎలా టచ్ చేశారంటే నేను తెప్పించుకున్నటువంటి ప్రోడక్ట్కి సంబంధించింది మీకు కూడా ఓపెన్ అవుతుంది లింక్ అయితే. కాబట్టి ఇంక అస్సలు లేట్ లేకుండా మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చినట్లయితే హ్యాపీగా పర్చేస్ చేసేయచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.